దానియేలు ఎక్కడున్నాడు? అదే మొదటి అధ్యాయం, దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏముంది? ఇప్పుడు దానియేలు గురించి మొదటి అధ్యాయంలో, దానియేలు మొదటి అధ్యాయంలో అదే మొదటి వచనం చూస్తాం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ఏం జరిగింది? ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరము శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించారు కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలో తన దేవతాలయములకు కొనిపోయి తన దేవతాలయకు బొక్కసంలో ఉంచారు. రాజు అశ్వినదు అను నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించారు: ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై. ఎవరు వాళ్ళు? రాజు కావాల్సిన వాళ్ళు ఎవరంటే రాజవంశంలో ముఖ్యులై ఉండాలి. రాజవంశంలో ముఖ్యులు ఒకటి. రెండోది చూడండి, గమనించండి, లోపం లేని సౌందర్యం గలవారు. మూడవది సకల విద్యా ప్రవీణత కలిగినవారు. నాలుగవది జ్ఞానం కలిగినవారు, తత్వజ్ఞానము తెలిసినవారు. రాజనగరం నిలదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. అంటే దానియేలు టీన్స్లో, బాలురు అంటే యవనస్తులు కాదు, టీన్స్లో ఉన్నాడు దానియేలు. బహుశా 15 సంవత్సరాల ప్రాయమై ఉండొచ్చు. సో కాబట్టి ఈ వయసులో యవనస్తులందరూ పట్టుకుపోయినాడు. అందులో రాజవంశంలో ఉన్నవాడు దానియేలు. ఈజ్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ. రెండోది వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే వాళ్ళు యవనస్తులు, బాలురు అని రాయబడింది. వాళ్ళు బిలో అంటే బిలో టీన్స్లోకి ఎంటర్ అయ్యి నూనెలు మీసాలు 15-16 ఏళ్ళ ప్రాయంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. తర్వాత ఇంకేముంది? లోపం లేని సౌందర్యం గలవాడు. ఇంకేముంది? తర్వాత సకల విద్యా ప్రవీణత, వెల్ ఎడ్యుకేటెడ్, స్కిల్ఫుల్ ఇన్ విజ్డమ్. ఎందుకంటే ఇవన్నీ నేను కొన్ని సిద్ధపరచుకోవాల్సిన బైబిల్ స్టడీస్ కోసం సిద్ధపరచుకున్నాను. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైన విషయాలు. రాజుగారు ప్రకటించాడు, నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి. రెండోది ఇంకేమన్నాడు? సకల విద్యా ప్రవీణత, జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసినవారు, థియలాజికల్ నాలెడ్జ్ కావాలి. తర్వాత రాజనగర్ నందు నిలవదగిన కొందరు వారు. వాళ్ళకి రాజనగర్లో దే మస్ట్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద రాయల్ కోర్ట్. రాజు యొక్క ప్రాంగణంలో రాజుగారి నిలబడే ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళే కొంతమంది యూదుల నుంచి చెల్లవల బాలును రప్పించి వారికి ప్రియస్ కల్దీయుల భాషను విద్యను నేర్పన్నాడు నెబుకద్నెజరు. తర్వాత ఏం నేర్పన్నాడు? వారికి రాజుగారి, చూడండి 6-7 వచనాలు ఇంకేమున్నాయి. 5వ వచనం, మరియు రాజు తాను భుజించు ఆహారం నుండి తాను పానం చే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదురు నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ. రాజుగారి భోజనం, రాజుగారు ఏ భోజనం చేస్తారో ఆ భోజనం నుంచి వాళ్ళకి భాగం. రాజుగారు పాలన చేసే ద్రాక్షారసం నుంచి వాళ్ళకి భాగం. వాళ్ళకి ఈ ఆహారం కూడా వాళ్ళకి సపరేట్ ఫుడ్ అరేంజ్ చేశాడు రాజుగారు. అంటే రాజుగారు భోజించే రాయల్ ఫుడ్లో నుంచే భాగం వాళ్ళకి పంపిస్తామని చెప్పాడు. ఆ ఫుడ్ పెట్టి వాళ్ళని కల్దీయుల విద్య భాష నేర్చి 3 years ఏమంటారు ప్రొబేషనరీ పీరియడ్ వాళ్ళకి ఈ భాష నేర్చుకోవడానికి, కల్దీయుల విద్య నేర్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళు ప్రొబేషన్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ముందు ఆటంకం ఏంటంటే భోజనము పానం. ఇప్పుడు 8వ వచనంలో వీళ్ళు ఏముందంటే జాగ్రత్తగా గమనించండి. 6వ వచనం, యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీళ్ళు ఉండేది. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు. బెల్తెషాజరు అంటే దానియేలు అనే పదానికి అర్థం దానియేలు. దాను అంటే గాడ్ ఈజ్ మై జడ్జి. పేరు ఎవరు పెట్టి? రాహేల్ పెట్టింది, బిల్హాన్ పుట్టిన కుమారుడికి దాన్. ఆ దాను నుంచి వచ్చింది ఏల్. ఏల్ అంటే దేవుడు.
దాని అంటే దేవుడు న్యాయాధిపతి. గాడ్ ఈజ్ మై జడ్జ్. అందుకనే దేవుడు నాకు న్యాయం తీర్చారని రాహేలు తన దాసి బిల్హాకు పుట్టిన కుమారుడికి దానుని పేరు పెట్టింది. ఆ దానుని పేరులో వచ్చిన పదమే దానియేలు. దానియేలుకి ఏ పేరు పెట్టారంటే బెల్తెషాజర్. బాల్ గాడ్ ఈజ్ ట్రెజర్ అంటే బేల్ అంటే వాళ్ళు మధుకరి దేవతని ఆరాధిస్తాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు వాళ్ళ పేర్లు కూడా ఇక 6వ వచనం 7వ వచనం ఈ నపుంసకుల అధిపతి అశ్వనదు వీళ్ళకి పేర్లు పెట్టాడు. ఏమైనా పేరు పెట్టాడు చూడండి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అంటే గాడ్ ఆఫ్ ట్రెజర్. బాల్ గాడ్ ఈజ్ ట్రెజర్ అంటే బయలుదేవత ఐశ్వర్య దేవత. అంటే బెల్తెషాజరు అంటే ఐశ్వర్యానికి దేవుడు అని అర్థం. దానియేలు పేరు అది. రెండో పేరు ఏమిటండి? రెండో పేరు అననీయ. అననీయ అంటే అజర్య. అననీయ అంటే గాడ్ ఈజ్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు అననీయ అంటే. కానీ అందుకు ఏ పేరు పెట్టాడంటే అననీయకి అబేద్నగో అని పేరు పెట్టాడు. అబేద్నగో అంటే గాడ్ ఆఫ్ ఫైర్, అగ్ని దేవత అని పేరు పెట్టాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు అజర్య. అజర్యకి అని పేరు పెట్టాడు. అజర్యకి అబేద్నగో, అననీయకి షడ్రక్ అని పేరు పెట్టాడు. షడ్రక్ అంటే మూన్ గాడ్ ఈజ్ కింగ్ అంటే చంద్రదేవత రాజు అని అర్థం. అలాగే అజర్యకేమో అజర్య పదానికి దేవుడు నా సహాయకుడు అని ఉంటే అతనికి అబేద్నగో గాడ్ ఆఫ్ ఫైర్, అగ్ని దేవత అని పేరు పెట్టాడు. అననీయకేమో షడ్రక్ అని పేరు పెట్టాడు. మిషాయేలుకేమో మేషక్ అని పేరు పెట్టాడు. గెస్ట్ ఆఫ్ కింగ్, రాజు యొక్క అతిథి అని అర్థం. హూ ఇస్ లైక్ గాడ్. మిషాయేలు అంటే దేవాదిని పోలిన వాడు ఎవడు అని అర్థం. వీళ్ళ పేర్లు పూర్తిగా మార్చి బబులోని పేర్లు పెట్టారు. అజర్యాకేమో అబేద్నగో, అననీయకేమో షడ్రకు, మిషాయేలుకేమో మేషక్కు, తర్వాత దానియేలుకేమో బెల్తెషాజరు. ఇప్పుడు 8వ వచనం. రాజు భుజించు భోజనము పానం చే ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. ఎందుకు ఉద్దేశించాడు? రాజుగారికి పెట్టే భోజనం దానియేలు భోజనం చేయాలి, దాని మిత్రులందరూ భోజనం చేయాలి. రాజుగారి భోజనం కదా. మనమైతే ప్రధానమంత్రి గారికి భోజనాన్ని చూసి మనమైతే ఏం చెప్తాం? సందేహించుకోవడం. ప్రధానమంత్రి గారు ఆఫర్ చేసినప్పుడు రాయల్ కోర్టు కాబట్టి కూర్చొని తినేస్తాం, సంతోషంగా తినేస్తాం. కానీ దాన్ని అట్టంటాడు కాదు. ఏమంటాడు? రాజు పూజించు భోజనము రాజు పానం చేసి ద్రాక్షారసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు హృదయంలో ఉద్దేశించి. అంటే ఎందుకు ఉద్దేశించాడంటే వాళ్ళ దేవతలకి బలిస్తారు. ఆ బలిచ్చిన మాంసాన్ని వండుతారు. వండిన తర్వాత వండిన వంటకాన్ని నైవేద్యంగా అదే దేవతలు పెడతారు. పెట్టిన తర్వాత ఆ వంటకాన్ని తీసుకొచ్చి రాజుగారు పూజించి భోజనంగా దాన్ని రాజుగారికి పెడతారు. దాన్ని తినాలి. ఇక్కడ చెప్పండి, క్రైస్తవులకి ఆఫీసులో వచ్చే శోధన ఇదే కదా. మా ఆఫీసులో కూడా నాకు ఒక కొలీగ్ ఉండే. రోజు శుక్రవారం ఒక కొబ్బరి చెప్పు తింటా. ఆయన క్రైస్తవుడు. ఒక సంఘంలో సంఘపెద్ద బలపరుస్తాడు. కొబ్బరి చెప్పు తీసుకుని తింటా వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ఆఫర్ చేస్తాడు. రండి తిందాం అన్నాడు. ఏంటి సార్ అన్న? కొబ్బరి అన్నాడు. ఎక్కడి సార్ అన్న? ఎవరు మన ఆఫీసులో కొడతారు కదా. కొట్టారు. ఎవరు మీకు కొట్టారా అన్న? ఎందుకంటే నాకు అర్థమైంది. కాదండి మన ఆఫీసులో ఇక్కడ పూజ చేస్తారు. అదే సార్ మీకు పూజ చేశారా అన్న? లేదండి మీరు భలే విచిత్రంగా మాట్లాడతారని మన ఆఫీస్లో మనవాడు పూజ చేశాడండి. అయితే చేస్తే ఏం చేయబడ్డారు? తెలుసా మనం అన్న. అప్పుడు ఏమన్నా అంటే బ్రదర్ మనం ఆఫీసులో పని చేస్తున్నాం, చూసి చూడనట్టు పోవాలి అన్నాడు. చూసి చూడనట్టు పోవాలి. క్రైస్తవ ప్రసాదాలు తినొచ్చా? నోడి తినొచ్చా?
చదవండి. నిర్గమకాండం 34:15 ఏముంది చదవండి. ఎప్పుడు ధర్మశాస్త్రం ఇంకా రాయబడి కంటే ధర్మశాస్త్రం వచ్చిన కొత్తలోనే దేవదేవుడు ఇశ్రాయేలు వారికి, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తుల మధ్యలో నివసించి వచ్చారు కనుక ఐగుప్తు అలవాట్లు ఉన్నాయి కనుక ఎవడైనా మిమ్మల్ని విగ్రహానికి ఎవడైనా భోజనానికి లేకపోతే ఆ జాతరలో పిలిచినప్పుడు ఏం చేయమన్నాడు? 34వ అధ్యాయం నిర్గమకాండం 15 ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. వారి ఇతర దేవతలతో విలుచరించి ఆ దేవతలు బలి అర్పించున్నప్పుడు ఒకడు నేను పిలిచిన ఎడల నీ వారి బలిద్రవ్యం తినకుండా చూసుకోను. బలిద్రవ్యం అంటే ప్రసాదమే. బలిద్రవ్యం తినకుండా చూసుకోమని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఇది? ఆది కాలంలో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత సినాయి పర్వతం మీద మోసే ధర్మశాస్త్రం తీసుకుని రాగానే చెప్పిన మాటలు ఇవే. వారి బలిద్రవ్యం తినవద్దు అని చెప్పినాడు. ఎందుకు? ఇతర దేవతలు వాళ్ళు పూజిస్తారు, వాటిని పెట్టిన నైవేద్యాలు తినవద్దు అని చెప్పినాడు. ఖండితంగా చెప్పినాడు దేవుడు. మరి ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తే ప్రసాదం తినవద్దు ఎక్కడ ఉంది కదా బైబిల్లో? వీళ్ళు చేసేది తప్పు చేసేది కాకుండా బైబిల్ క్వశ్చన్ చేస్తారు ఈ పెద్ద మనుషులు. ఉంది కదా ఇక్కడే దేవుడు ధర్మశాస్త్రం రాయించి పెట్టాడుగా. మరి ప్రశ్న జవాబు దొరకలేదా మనకి? ఇంకా దానిలో అది ఏమన్నాడు? వాళ్ళు పానార్పణ ద్రాక్షారసాన్ని వాళ్ళ దేవతలు పానార్పణ పోస్తారు. ఆ పానార్పణ పోయిగా ఆ మిగిలిన ద్రాక్షారసం తీసుకొచ్చి రాజుగారికి తాగడానికి పెడతారు. కాబట్టి ఆ ద్రాక్షారసం వద్దు, ఆ భోజనం మాకు వద్దు. కాబట్టి మాకు తినడానికి పప్పాన్ని పెట్టండి, తాగడానికి మంచినీళ్ళు సార్. ఇది దానియేలు యొక్క ఉద్దేశం. అందుకే ఈ పర్పస్ ఇన్ దిస్ హార్ట్ నాట్ టు డిఫైన్ హిమ్సెల్ఫ్, తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు తన హృదయంలో ఉద్దేశించి ఏమైనా వాళ్ళ తర్వాత ఇంకేమైనా దానియేలు 10 దినాలు పరీక్షించండి. ఈ 10 దినాలు పరీక్షించిన తర్వాత మా ముఖాలు ఒకవేళ రాజు భోజనం భుజించే వారి ముఖాల కంటే క్షీణించిపోతే మీరు చెప్పిన భోజనం మాకు పెట్టండి, తింటాం. లేదు అంటే మా భోజనం మాకు కంటిన్యూ చేయొచ్చు. 10 రోజులు మనం పరీక్షించమని వాళ్ళ అశ్వరస్తో నపుంసకుల అధిపతితో దానియేలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలుల ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. అదండి సౌందర్యం ఎట్ల నుంచి వచ్చిందండి? రాజు భోజనం భుజించే వారి ముఖాలు. ఇప్పుడు ఇందులో చాలా మంది యూదులు కూడా వచ్చినారు కదా, ఆ యూదులు కూడా పెట్టారు. కొంతమంది యూదులు చెప్పలు శుభ్రంగా రాజు భోజనం అనగానే గుట్టలు మొత్తం గుట్టగా అంటే ఏమంటారు దాన్ని బాగా కొట్టేస్తా ఉన్నారు. ఫుల్గా తింటాం అలవాటు పడిపోయినారు. కానీ దానియేలు, షద్రక్, మిషాక్, అబేద్నెగో లాంటి వాళ్ళు దాని జోలికి వెళ్ళట్లే. ఎందుకు? పప్పానవే కావాలి. మనం భక్తి గారు ఏనాడు కూడా పప్పానవే పెట్టాడు హెబ్రోన్లో. నాకు తెలిసి 78 నుంచి నేను 85 కాన్వొకేషన్ వరకు నేను గమనించాను. నేను వంట చేయడానికి పోయాను, సర్వింగ్ గేమ్లో ఉండేవాడు. ఏనాడు కోడిగుడ్డు కూడా పెట్టలేదు. ఎలాంటి కూడా కోడిగుడ్డు కూడా పెట్టలేదు. పప్పాన ఆఖరి రోజు మాత్రం మిక్స్డ్ వెజిటేబుల్స్ కుర్మా చేసేవాళ్ళు, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు. మంచి వాసన వచ్చేది, బిర్యానీ కంటే సువాసన వచ్చేది. ఎంత ఇష్టంగా తినేవాళ్ళు. నిజమైన వాళ్ళ అంతే మినహాయించి అది దాటి ఒక అడుగు ముందు కూడా వెళ్ళలేదు సమాజాన్ని. అయినా ఇప్పుడు ఏదో బెనిఫిట్, ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి సంఘాల్లో, కాబట్టి ఏం చేయాలా? ఏదో బెనిఫిట్. సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉందా? ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తాం. ఫాస్టింగ్ ప్రేయర్ సాంబార్ వేసి తినొచ్చు కదా, చికెన్ కర్రీ లేకుండా మొక్కదే కట్టలేదు. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలా? ఆ దినాలంటే 10 రూపాయలు ఇస్తేనే గొప్ప, ఒక్కొక్కటి 10 రూపాయలు ఇస్తే గొప్ప. ఇప్పుడు వేలకు వేలు సమాజంలో డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ డబ్బులు చూసి ఎదురుపెట్టి మేము సంఘపెద్దాం అవ్వాలి, మేము సంఘపెద్దాం జనానికి పిచ్చికొడుతుంది. ఎందుకు? వీళ్ళు తినేస్తారు, వీళ్ళు తినేస్తారు. ఎవరు తింటాడు? దేవుడు డబ్బులు తిని ఎవడు బాగుపడ్డాడండి? ఎవరు తింటాడు? ఎందుకు తింటాడు?
ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నారు, లేకపోలే. సో కాబట్టి ఏమైనా 10 దినాలు అయిన తర్వాత పరీక్ష చేస్తే రాజు భోజనం పూజించే బాల ముఖాల కంటే వీర ముఖాలకి ఏమొచ్చింది? సౌందర్యం వచ్చింది. విశ్వాసకి సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే ప్రాముఖ్యమైన అంశం. ఇస్సాకు భార్య రెబెకా గురించి రాస్తూ ఆ చిన్నది మిక్కిలి చక్కని 24:16. ఆ తర్వాత ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదని రాశాడు. యేసులో 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది పేతురు రాశాడు, 1 పేతురు 2:22, ఆయన పాపము చేయలేదు. యోహాను రాశాడు, 1 యోహాను 3:5 ఆయన యందు పాపమేమీ లేదు. పౌలు రాశాడు 2 కొరింథీ పత్రిక 5:21, మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగట్లు పాపం ఎరుగని ఆయనను, ఆయన పాపం ఎరగని వాడు, ఆయన పాపం చేయని వాడు, పాపం ఎరగని వాడు, పాపం లేనివాడు. ఈ మూడు కలిపితేనే పరిశుద్ధుడు. కాబట్టి ఆయన కావాల్సిన పెళ్లి కుమార్తె కూడా అలాంటిదే ఇస్సాకు భార్య. ఎందుకంటే ఇస్సాకు యేసులో వారికి ముందు గుర్తుగా ఉన్నాడు కనుక ఇస్సాకు భార్య కూడా అలాగే ఉంది. ఎలా ఉంది అంటే ఆ చిన్నది మిక్కిలి చక్కది కాదు, హై ప్రొఫైల్ బ్యూటీ. ప్రపంచ సుందరి కంటే చక్కది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చక్కదనం అంటే మిక్కిలి చక్కదనం ఎక్కడ? దానియేలు చక్కదనం ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలు చక్కదనం ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలు పాపం తనలో లేకుండా ఉండేట్టుగా చూస్తున్నాడు, అపవిత్ర తనలో లేకుండా ఉండేట్టుగా చూస్తున్నాడు, అపవిత్రమైన భోజనం తినకుండా చూస్తున్నాడు, తను కాపాడుకున్నాడు. కాబట్టి 10 దినాల తర్వాత వారి ముఖాలకు సౌందర్యం వచ్చింది, కళ వచ్చిందంటే ఏముంది? ముఖంలో వచ్చేసి తేజస్ కనపడుతుంది. సాధారణంగా పప్పన్న తినేవాడికి, మాంసాహారం తినేవాడికి ముఖంతో బాగా గండుగా తయారవుతారు, ముద్దుగా తయారవుతారు. పప్పన్న తినేవాడు సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దానియేలుకి ఎట్లా ఉన్నాడు? దానియేలు ముఖం చూడగా ఎట్లా ఉన్నాడంట? సౌందర్యం వచ్చింది, కాళ్ళు వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆ చిన్నది మిక్కిలి చక్కని. చక్కదనం దేనిలో వచ్చిందంటే ఆమె ఏదో పాపేమీ లేదు, అందుకే చక్కని. దానియేలు పాపమేమి అపవిత్రమైనది ఏది లేదు కనుక లేకుండా చూస్తున్నాడు కనుక దానియేలు సౌందర్యం వచ్చింది, ముఖానికి కాళ్ళు వచ్చింది. కాబట్టి యేసువారు ఉండాల్సిన లక్షణం దానియేలు కనపడుతుంది మనకి. అంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధతకి పెద్ద పేట వేశాడు పరిశుద్ధ గ్రంథంలో. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులైనది. లేవికాండం 19:2, నేను పరిశుద్ధుడు కనుక మీరు నా వారైనట్లు అన్యజనుల్లో చేయని మిమ్మల్ని వేరు చేశాను. లేవికాండం 20:26. సో కాబట్టి దేవుడు వేరు చేశాడు, పరిశుద్ధులుగా ఉంటాకు వేరు చేశాడు. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దానియేలు దేవుని యొక్క కోరిక మేరకు, అంచనాల మేరకు దేవుని సంతోషపరిచే విధానం దానియేలు కొనసాగుతున్నాడు. కనుకనే దానియేలుకి ఏమొచ్చింది? సౌందర్యం వచ్చింది. దానియేలు ముఖంలో కళ వచ్చింది. ఇంకేమో దానియేలు చూడండి, తర్వాత ఏముంది? 17వ. ఈ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనం స్వప్నభావం గ్రహించు తెలివి గలవాడై ఉండేను. ప్రియమైన వారా, దేవుడు దానియేలుకి ఇన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. సుమారుగా ఇవన్నీ కూడా దానియేలు జీవితంలో మనం గమనిస్తే ఇవన్నీ కూడా దానియేలుని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళినాయి. దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు ఏం ఇచ్చాడు? ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రవీణత ఇచ్చాడు. అంటే స్పెషలైజేషన్ ఇన్ ఆల్ శాస్త్రాలు, అంటే ఆల్ సైన్సెస్. తర్వాత వివేచన, నాలెడ్జ్ ఆఫ్, అంటే పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత ఏం ఇచ్చాడు? అనుగ్రహించను. ఈ దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావన గ్రహించి తెలివి గలవాడై ఉండేను. గమనించండి, ఇన్ని విధాలైన సుమారుగా
క్వాలిటీస్ దానియేలుకు వచ్చాయి. ఆ కారణాన్ని బట్టి నెబుకద్నెజరు తన సముఖం 18వ వచనం, వారిని తేవలని ఆజ్ఞించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టాడు. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారి రాజ సముఖమున నిలిచేది. రేపు మన రాజుగారు వస్తున్నాడు, మన రాజు సముఖం నిలబడాలంటే ఎట్లాంటి వాళ్ళు నిలబడతారు? అందరూ నిలబడరు. అప్రవైజింగ్ పీపుల్ ఆయన దగ్గర నిలబడరండి. ఏ గారికి ఆ పాట పాడు ఆయన ముందు నిలబడరు. అవునండి, మనుషులను బట్టి, మనుషులు మోకాలు చూసి మనుషులను బట్టి సంఘంలో నడిచేవాళ్ళు ఆయన ముందు నిలబడలేరు. రేపు ఉదయం రాజుగారి ముందు ఎవరు నిలబడతారంటే తమ పవిత్రతను కాపాడుకునేవాడే రాజు ముందు నిలబడేది. రాజు ముందు ప్రజెంట్ వాళ్ళే తీసుకెళ్తారు. వేసుకోవడం తొట్టెలు కూడా మనల్ని కాపాడు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషంగా నిలబెట్టే శక్తిగా మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. యోధాపత్రిక 24-25 వచనంలో మాటలు ఉంది. మనం కాపాడేవాడు, తొట్టెలు కూడా కాపాడుతాడు తన మహిమ ఎదుట. తన మహిమ అంటే ఎవరు? స్త్రీ మహిమ పురుషుడు, పురుషుని మహిమ క్రీస్తు, క్రీస్తు మహిమ తండ్రి. అంటే తన మహిమ ఎదుటంటే తన తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఆనందంతో నిర్దోషంగా నిలబెట్టడానికి శక్తిగా మన రక్షకుడైన యేసు. ఏమైన వాళ్ళారా, రేపు నేను రాజసంతో నిలబడాలంటే ఎవరు రాజసంతో నిలబడ్డారంటే ఎవరు నిలబడ్డారు అంటే ఎవరు తమ పవిత్రతను కాపాడుకున్నారో వారే నిలబడ్డారు. ఎవరు రెబకామలే తమ పరిశుద్ధతను కాపాడుకున్నారో వారే పెళ్లి కుమార్తెలకు వచ్చారు. వారే పరిశుద్ధులు, వారే పవిత్రులు, వారే యేసు యొక్క గుణలక్షణాలు కలిగిన వాడు. అందరూ కాదు. తర్వాత ఏం జరిగింది అండి? రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వారు ఎవరూ కనబడలేదు కనుక వారి రాజు సముఖం నిలిచింది. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటా ఉండి శకునగారుల కంటే గాలి విద్య గల వారి అందరికంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడింది. 10 అనేది ఇట్ ఈస్ అంటే ఫిగర్ 10 స్టాండ్స్ ఫర్ టెస్ట్. 10 అనే సంఖ్య పరీక్షల గురించి మాట్లాడుతుంది. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం కొను, నేను నీకు జీవకిరీటం ఇచ్చానన్నాడు. 2వ అధ్యాయం ప్రకటన సంగతి. 10 మంది బుద్ధిగల కన్య, 10 మంది కన్యకలు, పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు. 10 అనేది దేని గురించి మాట్లాడుతుందంటే పరీక్ష. కాబట్టి 10 అంతలు శ్రేష్ఠులు అని తెలియబడింది. తర్వాత 28 ఏమైనా దానియేలు పోలీసు ఏర్పడిన మొదటి సంవత్సరం వరకు జీవించారు. He lived for 90 years. దానియేలు 90 సంవత్సరాలు జీవించాడండి. ఆఖరికి షూషాను కోటలో హామాను చేతిలో ఆయన హతమార్చబడ్డాడు. ఏ హామాను? ఎస్తేరు గ్రంథంలో హామాను చేతిలో దానియేలు హతమార్చబడ్డాడు. తర్వాత చరిత్రలోకి వెళదాం, ధ్యానిస్తాం. సో కాబట్టి మన ఈ దినం యొక్క పాఠం యొక్క మొదటి అధ్యాయం యొక్క పాఠం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా. దానియేలు ఉన్నది చెరలో, తల్లిదండ్రులు చంపబడ్డారు, తన తోడబుట్టినోడు కళ్ళ ముందే చంపబడ్డారు. ఆఖరికి దానియేలు ఒక్కడు మిగిలేడు ఇంట్లో. అయినా కూడా నిరుత్సాహపడలే. బహుళ దేశానికి కొనిపోబడి అక్కడ చెరలో ఉన్నాడు. చెరలో ఉండి రాజుగారి యొక్క కోటలో రాజు యొక్క నిలబడటానికి కావాల్సిన కొన్ని సుగుణాలు కలిగిన వారిని ఫిల్టర్ చేసి పట్టుకొస్తే దానియేలు దొరికాడు. కాబట్టి ఆ ఫిల్టరేషన్లో దానియేలు ఇప్పుడు రాజనగరంలో తీసుకొని రాబడి దానియేలు ఉన్న శ్రేష్టమైన సుగుణాలు బట్టి అతను పరీక్షించబడి దానియేలు ఇప్పుడు దేవుని రాజు యొక్క నిలబడ్డాడు. రాజు మిగతా వాళ్ళందరూ విచారించినప్పుడు వాళ్ళందరిలోకి దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయేలు వీరే రాజసభకు నిలబడటానికి సరిపోయే వారని ఎంచబడినారు. రేపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిలబడటానికి ఇదే మన సాక్ష్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇదే దానియేలు మొదటి అధ్యాయం చూసాం. దానియేలు యొక్క ప్రీ హిస్టరీ, దానియేలు యొక్క చరిత్రకు ముందు యోధా రాజులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎంత భ్రష్టు పట్టిపోయారు. తద్వారా యోధా రాజు కాలం, యోషియా కాలం నుండి యోషియా తర్వాత క్రీస్తు పూర్వం 600 అంటే 40 సంవత్సరం నుండి యువతల ఇప్పుడు జరిగింది. ఇప్పుడు దానియేలు సుమారు అంటే 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగి 605లో పట్టుకొచ్చాడు. 3 సంవత్సరాలు తరిగేదు. 602లో దానియేలు నెబుకద్నెజరు ముందు నిలబడ్డాడు.
నెబుకద్నెజరు ముందు నిలబడితే వారే రాజసముఖమున ఏమన్నది రాజసముఖమున నిలబడటానికి సరిపోయిన వారని తేల్చబడింది.